హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేఎం కలెక్షన్స్ అండ్ హోమ్ టూర్. ఇది పొనగంటి కూర. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఇది విటమిన్ ఏ, కంటికి చాలా మంచిది. కాల్షియం, బోన్స్కి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. ఇంట్లో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆకుని తీసుకొని మంచిగా లీవ్స్ అన్ని సపరేట్ చేసేసుకోండి. మంచిగా తెంపేసుకున్న తర్వాత అవి మంచిగా వాటర్లో కడిగేయాలండి. మట్టిగా ఉంటాయి కదా, ఇంత చిన్నగా హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోండి. హోల్స్ ఉన్న బౌల్లో వేసుకుంటే కడిగినప్పుడు చాలా వాటర్ ఉంటుంది కదండి, వాటర్ అంతా హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అయితే మనం కుక్ చేసుకున్నప్పుడు వాటర్ అనేది లేకపోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. పెట్టేసి మిరపకాయలు తీసుకోండి. ఎందుకంటే కారం పొడి వేయం కాబట్టి మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక ఆనియన్, వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి తగినంత. వేడయ్యాక మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలు ఫస్ట్ వేయాలి. మిరపకాయలు వేసి కొంచెం వేగాక లైట్గా అప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. అప్పుడు ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు టైం ఇచ్చేసి కొద్దిసేపు అయ్యాక మిరపకాయలు, ఉల్లిగడ్డల్లో లైట్గా పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు వేపుకోవాలి. వీలుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లిలో ఒక 4-5 రెబ్బలు చాలు. 4-5 రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి ఇప్పుడు ఆయిల్లో వేయండి. అన్నీ మంచిగా వేగుతాయండి. ఆయిల్లో లైట్గా కలర్ చేంజ్ అవుతాయి చూడండి. కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు పొనగంటి కూర సన్నగా తరగాలండి. తరిగితే కొంచెం బాగుంటుంది. సన్నగా తరిగి దాంట్లో వేయాలండి. ఆయిల్లో చూడండి, ఆయిల్లో కొంచెంగా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. మంచిగా కలుపుకోవాలండి. కలిపి కొంచెం మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం మెరిగిపోతుంది ఆకు. చూడండి, బౌల్ నిండుగా ఉండేది ఇప్పుడు కిందికి వచ్చేసింది. ఒక 3 టమాటాలు తీసుకోండి. మధ్యలో చూస్తూ ఉండాలి కర్రీ ఎలా ఉంది అనేది చూసి. టమాటాలు సన్నగా తరిగేసి దాంట్లో వేసేయండి. దాంట్లో వేసి మంచిగా కలపాలి. టమాటా వేసుకున్నారు కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేయండి. చూడండి, కలిపేసాం కదా. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఒక 5 to 10 minutes మంచిగా టమాటా మెత్తగా అయిపోతుంది, అంటే మెదిగిపోతుంది. ఒక స్పూన్ తీసుకొని దాన్ని టమాటా ప్రెస్ చేసి చూడండి, మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయింది కదండి. అయితే టమాటాని అట్లా స్మాష్ చేసేయండి. స్మాష్ చేసేస్తే ఎవరైనా టమాటాలు తీసేయాలి, పడేయాలనుకుంటే వీలు కాదండి. చిన్నపిల్లలు అలా చేస్తారు కదా, అందుకే టమాటా స్మాష్ చేసేస్తే కూరలో కలిసిపోతుంది. మంచిగా కలిపేసేయండి. ఒక 5 to 10 minutes అట్లా మూత పెట్టేసి ఉంచితే కర్రీ రెడీ అయిపోయిందండి. జొన్న రొట్టెలకు బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. పొనగంటి కూర నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.